మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇవాళ ఉగాది పండగ కదా, నేను మనందరి కోసమే గుడికెళ్ళి ఆ శివయ్యకి దండం పెట్టుకుని వచ్చాను. మన క్వారీ బాగుండాలి, హర్ష సార్ బాగుండాలి, మీరు అందరూ బాగుండాలని పూజ కూడా చేసుకొని వచ్చాను. వెరీ గుడ్. నీ చేతిలో ఏంటది? గుళ్ళో దేవుడి ప్రసాదం మన వాళ్ళందరికీ పంచమని మా శాస్త్రి బాబాయ్ చెప్పారు. శాస్త్రి బాబాయా? ఆయన ఎవరు? శివుడి గుళ్ళో పంతులు గారండి. ఓహో. అవును, టీ కొట్లో రహీం చాచా, సైకిల్ షాప్లో జానీ గారు, గుళ్ళోనేమో శాస్త్రి బాబాయ్. వీళ్ళ ముగ్గురు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. అబ్బో, ఈ కొత్త బట్టలు కూడా వాళ్ళే కొనిచ్చారా? అంతేకాదు, వాళ్ళ ముగ్గురు గుళ్ళో కలిసి నాకు పేరు కూడా పెట్టారు. అదేంటి, ఇన్నాళ్ళు నీకు పేరు లేదా? ఒక పేరేంటి, చాలా పేర్లుండేవి. వెనక ముందు ఎవరూ లేనోండి కదా, అందుకే. తిక్కలోడని ఒకరు, అరే తురే అని ఇంకొందరు, ఊరే అబ్బాయి అంటూ ఎవరికి తోచిన పేర్లతో వాళ్ళు పిలిచేవాళ్ళు. మీరు కూడా నన్ను ఆ కొత్తగా వచ్చిన కుర్రాడు అనేవారుగా, అలా అన్నమాట. ఓ, అర్థమైంది. ఇంతకీ వాళ్ళు నీకేం పేరు పెట్టారు? ఆ, అడుగుతున్నారుగా, చెప్పు. శివాలయంలో నాకు ఆ దేవుడి ముందే శివ అని పేరు పెట్టారు. ఓ, శివ. నైస్ నేమ్. శివ, ఈ క్షణం నుంచి అందరూ ఈ పేరు పెట్టే పిలుస్తారు. రండి, అందరు రండి. ఈ రోజు నుంచి ఇతని పేరు శివ. దేవుడి పేరు బాగుంది, బాగుంది. శివ, నువ్వు తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టు. ముందుగా మీకే తీసుకోండి. హ్మ్. కళ్ళకద్దుకొని తినండి. మీరు తినండి. నాకేం వద్దులే. ప్రసాదం వద్దంటే కళ్ళు పోతాయి. నాకు అలాంటి పిచ్చి నమ్మకాలేం లేవులే. చూసారా, దేవుడి ప్రసాదాన్ని వద్దంటే ఏం జరిగిందో. మ్మ్. మరి పరమేశ్వరుణ్ణి ధిక్కరిస్తే పుట్టగతులే ఉండవంట. మావయ్య, జరిగింది చాలు. ప్రసాదం తీసుకోండి. అలాగే. తీసుకోండి. శివ, ప్రసాదం చాలా బాగుంది. మరి గుడిలో దేవుడి ప్రసాదం, మళ్ళీ పట్టు. శివ, అందరికీ ప్రసాదం నువ్వు పెట్టావు. పండగ పూట నా చేత్తో నేను నీకు పెడతాను. శివ, నీ కొత్త బట్టలు చాలా బాగున్నాయి. మళ్ళీ ఈ లంగవాణిలో నువ్వు కూడా మెరిసిపోతున్నావు. చాలు పద. రోజు రోజుకి వీళ్ళు మరీ దగ్గరైపోతున్నారు. ఛ! వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి. మళ్ళీని నేనే నా సొంతం చేసుకోవాలి. అబ్బో, తమరికి ఈ టాలెంట్ కూడా ఉందా? పూజమ్మా, నువ్వేంటిక్కడ? ఏం మావులమ్మా, నేను మీ ఇంటికి రాకూడదా? ఎంత మాటమ్మా. ఏమయ్యో, ఎవరొచ్చారు చూడు. ఎవరే? పూజమ్మా, అయ్యగారేమైనా కబురు పెట్టారా? ఉహుం. నాకే రావాలనిపించింది, వచ్చాను. పూజమ్మా, రాకొచ్చావు. నా చేత కాఫీ పెట్టిస్తానుండు. ఏమే, నేను వెళ్తాను, నువ్వు తర్వాత రా. అట్టగేనయ్యా. ఇవాళ తోట పని ఉందమ్మా, నేను వెళ్తాను. అలాగే.
హైలెస్సు హైలెస్సా బి టెక్కు గారికి టెక్కుతో పాటు చాలా కళలున్నాయన్నమాట. అది అదే ఎవరా లవ్? చిచి అలాంటిదేం లేదు. బచ్చా ఉందో లేదో ఎవరికి తెలుసు? మేడం ఎందుకు వచ్చారు చెప్పండి. మీ అమ్మకి నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ప్లీజ్ మేడం వద్దు వద్దు. నథింగ్ డూయింగ్. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను. వద్దు మేడం, కావాలంటే జరిగిన దానికి మీకు సారీ చెప్తాను. ఆ రోజు అంత రఫ్ గా పోవే అని ఈ రోజు సారీ చెప్తే సరిపోతుందా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకేం చేయమంటారో మీరే చెప్పండి. ఓకే, నా స్కూటీ చెడిపోయింది. నన్ను కాలేజ్కి మీ బైక్ మీద తీసుకెళ్ళండి. నో నో, నేను మిమ్మల్ని సమస్య లేదు అసలు. ఏంటి ఫోజా? నా మాటను కాదంటే మీ అమ్మకి మొత్తం చెప్పేస్తాను. ఏంటమ్మా చెప్పేస్తాను అంటున్నావు? చూడు మావులమ్మ, మీ అబ్బాయి నేను చెప్పిన పని చేయనంటున్నాడు. ఆనందు, పూజమ్మ ఎవర్రా? హర్షబాబు చెల్లెలు, అంటే మనకి చిన్న యజమానురాలు లాంటిది. తనేం చెప్పినా మనం చెయ్యాల్సిందే, కాదంటే తన కోపం వస్తుంది. అమ్మా నీకెలా చెప్పను? ఆ మేడం ఏం చేయమంటుందో నీకు తెలీదు. ఏంట్రా తెలిసేది? తనేమైనా నేను బరువులు ఎత్తమందా, కొండల్ని పిండి చేయమందా? హా, నేనేమైనా మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? ఆఫ్టర్ ఆల్ చిన్న పని. కాదంటే నేను చాలా హర్ట్ అవుతాను. అయ్యో అంత మాట ఎందుకమ్మా? రేయ్, నోరు మూసుకొని పూజమ్మ చెప్పిన పని చెయ్యి, అంతే. అంతేగా అంతేగా అంతేగా. అయ్యో శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి. మీ పని బాగుందండి. బిజినెస్ మొత్తం మీ కొడుకు అప్పగించి ఇంటి పట్టున హాయిగా కూర్చుని ఇదిగో మీకు నచ్చిన పాటలు వింటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. రిటైర్మెంట్ తీసుకున్నాక మనసుకి ఉల్లాసాన్ని కలిగించే పనులు చేస్తూనే కాలం గడపాలి. అబ్బో, అందరికీ మీలాగా కుదరద్దు. మీకంటే ప్రయోజకుడైన కొడుకు, ఇంటిని చక్కదిద్దే కోడలు, చిలిపి అల్లర్లు చేసే మనవడు ఉన్నాడు. నిజం చెప్పావు పార్వతి. జీవితంలో ఏ మనిషికైనా సమస్యలు లేకపోవడం అనేంత అదృష్టం మరొకటి ఉండదు. అయ్యా ఆ నమస్కారం సీతారామయ్య గారు. ఓ శివాలయం పంతులు గారా, రండి. పార్వతమ్మ గారు నమస్కారం. బాగున్నారా? బాగానే ఉన్నామండి, కూర్చోండి. అలాగేనమ్మా. అయ్యా, ఒకప్పుడైతే మీరు తరచుగా మా గుడికి వచ్చేవారు. ఈ మధ్య బొత్తిగా రావటమే మానేశారు. వయసు మీద పడుతోంది కదా శాస్త్రి గారు, ఓపిక తగ్గిపోతాంది ఒంట్లో. అందుకే భక్తి పాటలు, భజన గీతాలు అన్నీ ఇంట్లోనే కూర్చుని వింటున్నారు. చాలా సంతోషం. ఉగాది పండక్కి గుళ్ళో శివయ్యకి పూజలు అభిషేకాలు ఘనంగా జరిగాయి. మీ కోడలు మాధవి గారు ప్రత్యేకంగా శ్రీ మహాగణపతి పూజని చేయించారు. మా కోడలు ప్రత్యేక పూజలు గుళ్ళో చేయించిందా? ఎప్పుడు శాస్త్రి గారు? ఎప్పుడేమిటండి, పండగ రోజే. ఎవరో రాధాకృష్ణ కనిపించడం లేదట కదా, ఆ మనిషి తప్పకుండా తిరిగి రావాలని పూజ జరిపించమంటే జరిపించాను. ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను. మాధవి గారి ఇంట్లో లేరా?